భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 8/12/2024 నుండి 14/12/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. తల్లిదండ్రులు స్వల్పంగా అనారోగ్య సమస్యలు, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. ధన వ్యయం ఉంటుంది. ఏదో రకంగా ఖర్చు అయ్యే అవకాశం, కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ప్రయాణాల యందు కానీ వాహనం యందు అధిక వేగంగా వెళ్తే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. గాయాలు, దెబ్బలు తగలటం, వైద్య రీత్యా వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వాహనం నడిపేటప్పుడు మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం, హనుమత్ దర్శనము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో అన్నదమ్ములు, ప్రభుత్వ అధికారులతో స్వల్పంగా విరోధాలు ఉంటాయి. అలాగే తలమార్పులు, తక్కువ వారి వల్ల మాటలపడే అవకాశాలు, అపనిందలు, చేసే వృత్తి వ్యాపారాల్లో చిన్న చిన్న ఆటంకాలు కూడా ఉండే అవకాశం. ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, గురుచరిత్ర పారాయణ, శనగలు దానంగా ఇవ్వడం వల్ల గోసేవ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అతి కష్టం మీద పనులన్నీ నెమ్మదిగా నెరవేరే అవకాశం, శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం, కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది. ధనాదాయం బాగున్నా వైద్యరీత్యా ఏదో ఒక ఖర్చు అవ్వడం, స్వల్పంగా అనారోగ్య సమస్య కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకు? ద్వితీయ స్థానంలో కుజుడు కర్కాటకంలో ఉండడం వల్ల. కనుక శారీరక సంబంధమైన బాధలు, మాటలు పడడం, అభిప్రాయ భేదాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కందులు దానంగా ఇవ్వడం, సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి ఆరాధన మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి తలచిన కార్యాలు వెంటనే నెరవేరే అవకాశం, వ్యాపారాల్లో వ్యవహారాల్లోనూ ధనాదాయం బాగుండే అవకాశం, నూతనమైన వ్యాపార ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా స్త్రీల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, అంటే సమయాన్ని పూజించడం అట్లాగే ఉండాలి. జన్మకుజుడి యొక్క ప్రభావం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు, మాట్లాడితే విరోధమా అన్నట్లుగా ఉంటే మీరు పాజిటివ్గా మాట్లాడిన అవతల వాళ్ళు నెగిటివ్గా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మంగళవారం మౌనవ్రతాన్ని పాటించడం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, హనుమద్ ఆరాధన, హనుమత్ దర్శనం కూడా, కుజ జపము, అలాగే కందులు దానంగా ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ధనాదాయం బాగున్నప్పటికీ కూడా కొంచెం ధనానికి అనుకున్న ఆదాయానికి మించి ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే తలచిన పనుల్లో ఆటంకాలు, ఉదర సంబంధమైన బాధలు, విలువైనటువంటి వస్తువులు పాడయ్యే అవకాశం, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటివి, ఇలాంటివి ఏమన్నా వస్తువులు విలువైన ఏమన్నా ఫ్రిడ్జ్లు, ఏసీలు అలాగే ఏమన్నా కానీ ఆ వస్తువుల విషయం కొనేటప్పుడు కానీ వాడుకునేటప్పుడు జాగ్రత్తగా వాడకపోతే పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మానసికంగా శాంతి లేకపోవడం, ఏదో ఒక సమస్యలు, అనారోగ్య సమస్య లేదా కుటుంబ సమస్యలు కొంచెం సింహరాశి వారిని వేధించే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారు మరింత అనుకూలంగా ఉండాలి ఈ వారం అనుకున్న ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, హనుమద్ ఆరాధన, నారసింహ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. వీలైతే విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు చాలా అనుకూలం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చేయు కృషి యందు అభివృద్ధి, సాంఘికముగా గౌరవ మర్యాదలు ఉంటాయి. అలాగే ధనాదాయం బాగుంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా తగాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మానసిక శాంతి, స్వల్పంగా అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, హనుమత్ దర్శనము కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తులారాశి వారికి ధనాదాయాలు బాగున్నప్పటికీ స్వల్ప అనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులు, శస్త్రచికిత్స జరిగే అవకాశాలు, కొంచెం మతిమరుపుగా ఉండే అవకాశం, వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వాహన ప్రాప్తి ఉంటుంది. వారాంతంలో
పెట్టుబడుల నిమిత్తమై ధనం కూడా లభించే అవకాశం, ఖర్చు కూడా ఏదో రకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా మహాలక్ష్మి ఆరాధన, నారాయణ సమేతంగా లక్ష్మీదేవి నారాయణ ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం. శుక్రవారం అమ్మవారిని దర్శించండి, మరింత అనుకూలమైన పరిస్థితులు. సూర్య ఆరాధన కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి విద్యార్థులకి విద్యందు మంచి అభివృద్ధి, నాయకత్వ లక్షణాలు పెంచుకుంటారు. అలాగే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని పొందుతారు. వ్యవసాయదారులకైతే మంచి శుభవార్తలు, అధికమైన దిగుబడులు ఈ తులారాశి వారు పొందే అవకాశం. అన్ని వృత్తుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా సానుకూలంగానే ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఇష్టదేవత ఆరాధన, గృహదేవత ఆరాధన, దేవాలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. వృశ్చిక రాశి వారికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి. శిరస్సుకు సంబంధించిన బాధలు, నడుము నొప్పి, ఇలాగ అనారోగ్య మానసికమైనటువంటి కొంచెం ఆందోళన, అలాగే వ్యామోహాలు, ఇతరుల యందు స్త్రీ పురుషుల వ్యామోహాలు, నూతనమైన గృహ అలంకార వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. వారాంతంలో కొంచెం అనుకూలంగా ఉంది. మీరు కూడా శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం, విష్ణాలయంలో శనివారం రోజు విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణార్చన, శనికి సంబంధించిన శాంతులు కూడా చేసుకుంటే అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి స్థల మార్పులు, బంధువులతో మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా విషజంతు భయము, పనిముట్లు వల్ల గాయాలు, చిన్న చిన్న ఉద్యోగులకి అధికారుల వల్ల కొంచెం చికాకులు ఉండే అవకాశం. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. వైద్యరీత్యా ధన వ్యయం కూడా ఉండే అవకాశాలు, కానీ ఏదో రకంగా ధనం మీకు అందే అవకాశం అయితే ఉంది. మరింత అనుకూలంగా ఉండాలంటే మీరు దత్తపారాయణ, గురుచరిత్ర పారాయణ, గురువుల యొక్క ఆశీస్సులు పొందడం, అలాగే ఇష్టదేవత ఆరాధన, గృహదేవత ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గృహం యందు వివాహాలు, శుభకార్యాలు కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయిన పనులు ఏమన్నా ఉంటే పూర్తవడం, కుటుంబ అభివృద్ధి, పాత బాకీలు వసూలు అవ్వడం, స్త్రీ సౌఖ్యం, ధనలాభం కూడా ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం శనివారం వెంకటేశ్వర ఆరాధన చేయండి. గోవిందనామస్మరణ, వెంకటేశ్వర దీపారాధన కూడా చేసుకోండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా మరింత ఉండే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం నూతనమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు సైతం కూడా నివారణ అయ్యే అవకాశం. వ్యాపార ఉద్యోగాలలో లాభాలు ఉంటాయి. కొంచెం నష్టాలు కూడా చవి చూడవలసి ఉంటుంది. అలా కళల యందు, సంగీత సాహిత్యాదుల యందు ఆసక్తి, ధన వ్యయము, అనుకోని ప్రయాణాలు, వ్యాపార రీత్యా లాభాలు ఉన్నప్పటికీ ఉద్యోగస్తులు పై అధికారులతో కొంచెం మనస్పర్ధలు ఉండే అవకాశం కూడా ఉంది. శనివారం రోజు నువ్వులు దానం ఇవ్వడం, శనేశ్వరుడు ముందు తైల దీపారాధన, తెల్లపష్ట నివేదన చేయడం, వెంకటేశ్వర ఆరాధన, పరమశివుడి రుద్రాభిషేకం కూడా చేసుకోవడం వల్ల కుంభరాశి వారు మరింత అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. తండ్రికి స్వల్పంగా అనారోగ్యం ఉండే అవకాశాలు, తలచిన కార్యాల ఆటంకాలతోటి ఉండే అవకాశం, లేదా వారాంతంలో పూర్తయ్యే అవకాశం, నూతనమైన వ్యక్తుల పరిచయాలు, స్నేహాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఏమన్నా పరిష్కారానికి వచ్చే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకుంటే మంచిది. మీరు కూడా శని ప్రభావం ఉండడం వల్ల శనేశ్వరుడు తైలాభిషేకం చేయడం, దశరథ కొద శనేశ్వర స్తోత్రపారాయణ, వెంకటేశ్వర గోవిందనామాలు, శనివారం నియమాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఈ భక్తివన్లో డిసెంబర్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఉన్న ఈ కాలమానంలో ఈ వారం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే అన్ని రాశులు వాళ్ళకి కనపడుతోంది. శని ప్రభావం, రాహు ప్రభావం, కేతు ప్రభావం, అలాగే కుజ ప్రభావాలు కూడా ఉన్నాయి. కాబట్టి
కాలభైరవుడిని ఆరాధించండి. కాలభైరవ అష్టకాన్ని దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాల యజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద పండితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే అని కాలభైరవ అష్టకం కానీ కాలభైరవ దండకం కానీ చదువుకోవడం. అలాగే కుక్కలకి నల్లటి కుక్కలు కానీ ఏ కుక్కలకి రొట్లు పెట్టడం అలా చేయండి. అన్ని విధాలుగా మీకున్న సమస్యలు, ఈ గ్రహ దోషాలు ఇవన్నీ తొలగి మీకు అనుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అని మీకు చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.